అత్యాధునిక ల్యాబ్స్, ఇంటర్నేషనల్ కొలాబరేషన్స్, అడ్వాన్స్డ్ ప్లేస్మెంట్స్. మీ డ్రీమ్ కెరీర్ ని రీచ్ అవ్వడానికి మీ బెస్ట్ చాయిస్ గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ. గుడ్ మార్నింగ్ సార్. నా పేరు ఎస్ఐ అసిరయ్య, అవుదార అసిరయ్య. దంగేరు నుంచి ఈ ఊరి కొత్తగా ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చాను. కొత్తగా ఏదైనా ఊరి పులిమేరల్లో అడుగెట్టి ఎట్టగానే ఏ పోలేరమ్మకో పోతురాజుకో దండం పెట్టుకోకపోతే ఎంత కీడు జరుగుద్దో, అలాగే తమలాంటి పెద్దోళ్ళకు దండం పెట్టుకోకపోతే అంత కీడు జరుగుద్దని వచ్చాను. వాట్ కెన్ ఐ డు సార్? చాలా సంతోషమయ్యా, నీలాంటి ఇన్స్పెక్టర్ నా చేతిలో ఉంటే. ఎంత పొగరు వాడికి! ఎవరినమ్మా అటు తిట్టుకుంటూ వస్తున్నావో? వాడే ఆ గోపిగాడు. నమస్కారం మేడం గారు. చూడగానే సుర్రు సుర్రు అనిపిస్తున్నారంటే మీరే రాధగారు అయి ఉండాలని నాకు అండర్స్టాండింగ్ అయిపోనాది. ఎస్ఐ అసిరయ్య, మీ ఫాదర్ సేఫ్టీయే నా ఊపిరి. మీ ప్రాబ్లం ఏంటో నాకు చెప్పండి, నేను చేసేస్తాను. నేను కోపంతో వాడి హార్మోని పగలగొట్టానని వాడు నా కారద్దాలని పగలగొట్టి నీ దిక్కున చోట చెప్పుకోమన్నాడు. ఆని తిడితే నువ్వేస్తారు అంటావేంటి? మా ఎస్పీ దొరగారు కూడా నన్ను ముద్దుగా అలాగ పిలిచేవారు, అందుకే పొరపడైపోయింది. ఆ గోపిగాడు ఎంత గుండెలు తీసిన బంటు కాకపోతే నా కూతురును అవమానించి దాని కారుని బద్దలు కొడతాడా? అన్ని దెబ్బకి దెబ్బ నేను తిత్తగా. ఐఆమ్ ఇయర్. వై పియర్? ఏం చేస్తారట? గొట్ట సప్పుడు కాకుండా గుండా యాక్ట్ కింద వాడు అరెస్ట్ చేసేయగలను. ఇంట్రాగేషన్ పేరుతో వాడి మొక్కల చెప్పులు తీసి మీకు ప్రెజెంటేషన్ ఇచ్చేయగలను. దట్స్ ఆల్, అంతే. అదేదో వెంటనే చేసేయి. నన్ను అవమానించిన అహంభావిని పోలీసుల సహాయంతో అరెస్ట్ చేస్తే అది నా ప్రెస్టేజ్ కే భంగం. అయితే నలుగురు రౌడీల్ని బెత్తాయించి ఆడి కాళ్ళు చేతులు తీయించేస్తా. దానికి రౌడీలు ఎందుకు? 6 అడుగుల ఆజానుభావుణ్ణి ఈ తెలుగుదేశానికి అంతగాని నేనుండగా నాకు బత్తాయించండి. వాణ్ణి పోలీసుల సహాయంతో దెబ్బతీయడం నాకు ఇష్టం లేదని చెప్పారుగా. నేను పోలీసు గుడ్డలేసుకుంటే పోలీసోణ్ణి, గుడ్డలిప్పేసినానంటే పోకిరోణ్ణి. ఒక్క లుక్కేసానంటే లొక్ అయిపోతాడు ఆ డుక్కనాయ. నమస్కారం అండి. బాబు గోపి, నువ్వు సూర్యచంద్రరావు గారి అమ్మాయితో ఏదో అనవసరంగా గొడవ పడ్డావట. ఇప్పుడు కొత్తగా వచ్చిన ఎస్ఐ ఆ విషయమే నీతో ఏదో మాట్లాడాలట. ఊరి బయట ఉన్న ఇటుకల ఫ్యాక్టరీ దగ్గర నేను రమ్మన్నాడు. నా నోటితో అనకూడదు గాని అతను ఉత్త పొరంబోకు. ఇప్పుడే హార్మోని రిపేర్ అయింది, మళ్ళీ ఇంకో రిపేర్ చేసే అవకాశం నాకు వచ్చిందన్నమాట.
ఇదిగో హార్మోనియం పెట్టి లొక్కేశాను, లొక్కైపోతా. మా నాన్న ఎప్పుడు నాకు రెండే రెండు వాయించడం తెలుసు అంటాడు. ఒకటి రెండు వాడు ఈ రోజే జాయిన్ అయ్యాడు. అతను ఎక్కడ? మూతి పగలగొట్టుకునేవాడు అండి. అవును, అయితే ఇరుమేనండి. హలో సార్ గారు, అవును నువ్వు వాయించవలసిన హార్మోనియాన్ని నిన్నెవరో హార్మోని వాయించేసినట్టున్నారు. ఇదిగో ఎదురులేని మనిషి తిరుగులేని మనగాండిని వాల్ పోస్టర్లో చూసి సినిమా పేర్లు పెట్టేసుకుంటే సరికాదు. ఛాలెంజ్ లో ఉన్న సత్తా చేతల్లో ఉండాలి. ఒక్కసారి సరదాగా నిన్ను అలా అలా సరిగమలు పలికించరా? నువ్వా? వాడికి వెన్నెముక విరిచేసి మోచపులు తప్పించేస్తాని పెద్ద గొప్పలు చెప్పి వెళ్ళు. నీ ఎముకలు మొత్తం చిత్తు చిత్తుగా విరక్కొట్టుకొచ్చావా? సిగ్గురాపోతే సరి. నన్ను నడి రోడ్డు మీద దెబ్బ కొట్టిన వాణ్ణి ఎక్కడ ఎలా దెబ్బ కొట్టాలో నాకు బాగా తెలుసు. సూర్యచంద్రరావు గారు అమ్మాయ? అవును. మీరందరూ పెద్దవారు, నన్ను క్షమించండి. నాకు తెలుసు మీరు నన్ను క్షమించలేరు. పవిత్రమైన సంగీత వాయిద్యాన్ని నా అహంకారంతో, అజ్ఞానంతో, పొగరబోత్తనంతో పగలకొట్టి తీరని అపచారం చేశాను. అప్పలరాజు గారు, మీ కూతురు లాంటి దాన్ని మీరు నన్ను క్షమించలేరా? నేను క్షమించేస్తానమ్మా, కానీ మా పాపరాయుడు బా. నేను దుర్మార్గురాల్ని. కళా తపస్వి లాంటి మీ అబ్బాయిని ఎన్నో రకాల కష్టాలకు గురి చేసిన కిరాతకురాల్ని. దయచేసి నన్ను క్షమించండి. బా, అమ్మాయి ముఖం చూస్తుంటే కడుపు తరుక్కుపోతుంది. ఆడపిల్ల నట్టింట్లో కన్నీళ్ళు ఎట్టకూడదు అనేసి క్షమించాన్ని. నేనంటానరా, కానీ వాడు క్షమించొద్దు. ఒక్కోసారి వాడికి విరక్తి వచ్చిందంటే అంతే. మీరు అలా అంటే కాదు, మీరు క్షమించాలి. మీ అబ్బాయి చేత కూడా క్షమించేలా చేసి ఆయన నాకు సంగీతం నేర్పించడానికి ఒప్పించాలి. ప్లీజ్. అలాగే ఆ అమ్మాయిని ఏడవద్దని చెప్పరా. మన ప్రయత్నం మనం చేద్దాం. వెళ్ళమని చెప్పు. ధైర్యంగా వెళ్ళరా అమ్మా. చాలా థ్యాంక్స్ అండి. నేను మారిపోయాను అని ఆ అమ్మాయి చెప్పగానే గొర్రెలాగా తలూపేసి నమ్మేయడం కాకుండా నన్ను కూడా నమ్మమంటారా?
బుద్ధి లేకపోతే సరే. ఆ? మరీ అంత తీసి పారేకు మాకు ఎంత కొంత పొరద్దురావోయ్. ఆ అమ్మాయి మారిపోయిందిరా అబ్బాయ. అవునరా అబ్బాయ, కొత్త గుర్రానికి పొగరు తాత్కాలికం. పాప అమ్మాయి నిజంగానే పిచ్చెత్తా పడుతుంది. నా పిన్నీసులు సాక్షిగా నేను నమ్మానబ్బాయా. ఒరేయ్, వేప చెట్టుకు మామిడికాయలు కాయవు, మామిడి చెట్టుకు తాటికాయలు కాయవు అనేది ఎంత నిజమో, డబ్బుతో వచ్చే అహంకారం కూడా మారదు అనేది అంతే నిజం. అది కాదు. దయచేసి ఈ విషయం ఇంకెవరైనా చెప్పకండి. దొరకున్నా ఇటువంటి సేవ. దొరకున్నా ఇటువంటి నీ పద రాజీవములు, నీ పద రాజీవం. ఎవరు పిలిచారు లోపలికి వచ్చి? నేను బయటకు రాలేదు, నాకు చూడాలనిపించింది, అందుకే వచ్చేసాను. ఆహా. అవును, ఎలా ఇస్తారన్నా నాలుగు ఇస్తారన్నా? పాపరాయుడు బా, అమ్మో, ఎవరో వచ్చేస్తున్నారు. బాబు నిలబడి కూతారంటే కట్టుకోలే నన్ను నడం దోసండి. ఏయ్, నిన్ను నేను రాయటం ఏంటి? ఏమిటి వేషాలు? ఇలా మన చూసారంటే మన గుట్టంతా బయటపడిపోదు. నీకు నాకు మధ్య ఓయ్, పాపరాయుడు బా. అయ్యో, నాకు దోసండి. అయితే నేనే తక్కుంటాను. పాపరాయుడు బా, ఏంటి ఎదురుగానే ఉండి ఎన్నిసార్లు పిలిచినా పలకమేంటి? చెవుల్లో శేషం పోసుకున్నావా? భోజనం చేస్తున్నాను. భోంచేస్తుంటే చేతికి ఇంకలేదు. గోంగూర 2 రోజులు పులుసు పెట్టి పిత్తపరికి లేపుతుంటే మధ్యలో మీ కూడా ఏంటా? గోంగూర ఎండ్రోయిలు పిత్త పరిగిలునా? అందులో శనివారం పూట శనివారం కాకపోతే ఆదివారం ఉంటారు మీకంటే. ఏంటి ఓదానికి ఒకటి సంబంధం లేకుండా మాట్లాడుతున్నా? ఏంటి గంప ఎగురుతోందేంటి? అట్లే అట్లే ఇది దాని ఇష్టం గుర్తుంది. నా కళ్ళతో చూసుకొని. గంప కింద కోడుద్దా, అది గుడ్డు పెడుతుంది. గంప నేను ఎత్తుకుపోతుందా? కింద ఎండ్రోయిలు పైన తోటకూర, ఇంకేముంది సూపర్ బజారే. తోటకూర, గోంగూర, బచ్చల కూర, కొత్తిమీర, కరివేపాకు. ఎంతసేపులా అనుకుండా నన్ను కోళ్ళ గంప కింద దాసేశారు. ఇప్పుడు చూడు మన గుట్టంతా. ఆ మాట నా ఉంటే కళ్ళు పోతాయి. నేను నిన్ను దాయటం ఏంటి? అదంతా మేము చూసుకుంటాం గానీ నువ్వు బయటికి వెళ్ళి పిత్త పరిగిలు అమ్ముకో సూపర్ బజారు. వెళ్ళు. రేపొస్తాగా. అమ్మ పాపరాయుడు బా, నువ్వు విన్నాళ్ళు సర్దార్ పాపరాయుడు అనుకున్నాం గానీ సరసాల పాపరాయుడు అని ఇప్పుడే తెలిసింది. అబ్బబ్బబ్బే, నాకేం తెలియదురా. ఏంటి గుడ్డు ఎట్టేసినా నాకేం తెలియదని అంటావా? ఉండి సంగతి గోపి అబ్బాయితో. గోపి అబ్బాయితో. అబ్బబ్బే, ఈ విషయం గోపికి మాత్రం చెప్పదురా. ఇదిగో 5 రూపాయలు తీసుకో. గోపికి మాత్రం చెప్పు. గుమ్మడికాయంత రహస్యాన్ని గుండెల్లో దాచుకుంటే 5 రూపాయలు ఇస్తావా? తోటకూర. అబ్బబ్బబ్బబ్బ. ఇదిగో ఇంకో 5 రూపాయలు తీసుకో. ఈ విషయం గోపికి మాత్రం చెప్పదురా. గోపికి మాత్రం చెప్పదు. బాబు గోపి, బాబు నేనెవరినో తెలుసా? తెలుసమ్మా, సూర్యచంద్ర గారి తల్లి గారు. అవును బాబు, నువ్వు నా మనవరాలు తగాదా పడుతున్నారని తెలిసింది. జరిగిన దానికి అది బాధపడుతోంది. నువ్వు కూడా దాన్ని క్షమించానని చెప్తే మాట్లాడవేం బాబు? చూడండమ్మా, నన్ను ద్వేషించే వాళ్ళని అభిమానించేంత గొప్పవాణ్ణి కాను. అలాగే నన్ను అభిమానించే వాళ్ళని ద్వేషించేంత మూర్ఖుని కాను. పెద్దలు మీరు చెప్పిన తర్వాత కూడా ఆవిడ్ని ద్వేషిస్తే తప్పు నాదే అవుతుంది. మీ మనవరాలతో చెప్పండి, ఇకపై ఆవిడికి నాకు ఎలాంటి పంతాలు ఉండవని. అలాగే, సరేనా? మంచిది బాబు, వస్తానమ్మా. మంచిది. థ్యాంక్ యూ నానమ్మ. ఇప్పుడు చెప్తా. అమ్మాయి